సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ ఈ 5 రకాల బస్సుల్లో మహిళలు ప్రయాణించవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తూ జీవో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ముందు ముఖ్యమంత్రి కూర్చున్నారు. తర్వాత వెనకాల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ వెనకాల నారా లోకేష్, ఆ వెనకాల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూర్చున్నటువంటి దృశ్యాలు మన కెమెరామెన్ సురేష్ మీకు స్పష్టంగా చూపిస్తున్నారు. మహిళలు కూడా వాళ్ళతో పాటే ప్రయాణించబోతున్నారు. ప్రయాణించి బస్ టెర్మినల్ వరకు వాళ్ళంతా కూడా ట్రావెల్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి మెట్రో ఎక్స్‌ప్రెస్ వాళ్ళంతా కూడా ప్రయాణిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉండబోతుంది. ఏదేమైనప్పటికీ మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు ముందుకు వేసి ఈ రోజు నుండి అధికారిక ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఉండవల్లి నుంచి మరి కాసేపట్లోనే బస్ టెర్మినల్ వరకు అయితే ప్రయాణించబోతున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే విధంగా బస్సులు అయితే ఇచ్చారు. అంటే ఇంటర్ స్టేట్ అంటే మన రాష్ట్రం వరకు బోర్డర్ వరకు 5 రకాల బస్సుల్లో ప్రయాణించవచ్చు అని ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఆ బస్సులో ప్రయాణానికి ఉచిత బస్సు పథకానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూడొచ్చు, బస్సులో ప్రయాణం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, అదేవిధంగా నారా లోకేష్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అంతా కూడా మనకు కనబడుతున్న ఆ బస్సులో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి బస్ టెర్మినల్కి చేరుకోబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో ఏ జిల్లా నుంచి ఏ జిల్లా వరకైనా 5 రకాల సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ చూపించి వాళ్ళంతా కూడా ప్రయాణించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ముఖ్యంగా ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని జిల్లాలతో ప్రయాణించవచ్చు, కానీ హైదరాబాద్ కానీ అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ వెళ్ళడానికి ఉండదు. బోర్డర్ వరకు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం మాత్రమే ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా అంశాన్ని కూడా దృష్టి పెట్టుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళంతా కూడా బస్సులో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మరి కాసేపట్లోనే బస్ టెర్మినల్ చేరుకుని అక్కడ అధికారికంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించబోతున్నారు. మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. పక్కనున్న తెలంగాణలో చూశారు, తెలుగు రాష్ట్రం పక్కనటువంటి తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందని భావించారు. దానికి అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రధాన హామీగా దీన్ని సూపర్ 6లో చేర్చిన నేపథ్యంలో దానికి అనుగుణంగా పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చూడొచ్చు, వాహనం కూడా ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా బస్తో పాటే ప్రయాణం చేస్తుంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. కింద మహిళలు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఘన స్వాగతం ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి నారా లోకేష్ కూడా ఘన స్వాగతం తెలిపారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ రోజు నుంచి అమలు కాబోతుంది. కాబట్టి సాయంత్రం నుండే మహిళలందరూ కూడా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. 5 రకాల బస్సుల్లో మహిళలందరూ కూడా వాళ్ళ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ చూపించి ప్రయాణం అయితే చేయవచ్చు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చేరుకుంటున్నారు కాబట్టి కార్యక్రమం అయిన తర్వాత పూర్తి స్థాయిలో మహిళల స్పందన తెలిసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మహిళలు చాలామంది మాట్లాడారు, పథకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 5 రకాల సర్వీసులు అవకాశం కల్పించడం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు. ఒక 20 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సిటీ టెర్మినల్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాట్లు కూడా భారీగా చేశారు. దాదాపు 3000 మంది మహిళలు హాజరు కాబోతున్నారు. ప్రత్యేకంగా బస్సులను కూడా డెకరేట్ చేశారు, పూలతో డెకరేట్ చేసి 3 బస్సులను సిద్ధం చేశారు. ఆ బస్సుల్లో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ 0 ఫేర్ టికెట్ని తీసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మహిళలకు అందిస్తారు. మహిళలకు అందించిన తర్వాత మహిళలు అక్కడి నుంచి బస్సులో ప్రయాణించబోతారు. దానికి అనుగుణంగా సిటీ టెర్మినల్ కూడా లోపల కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఒకసారి కిందకి వెళదాం. కిందకి వెళ్ళిన తర్వాత మహిళలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం. కింద మహిళలందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో మహిళల స్పందన కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి కీలక పదం, మహిళలకు పట్టం కడుతూ ఇదంతా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ మాటల్లోనే ఆ రియాక్షన్ కూడా తీసుకుందాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం ద్వారా మహిళ స్పందన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏమనిపిస్తుంది ఈ రోజు నుంచి ఉచిత బస్సు పథకం వస్తుంది, ఏమనిపిస్తుంది మీకు? బాగుందండి. బాగుంది. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తుంది. మీరంతా 5 బస్సుల్లో ప్రయాణించవచ్చు అని చెప్తుంది. ఏం చెప్తారు? ప్రయాణిస్తామండి, ప్రయాణించవచ్చు. ప్రజలకి రీజనబుల్గానే ఉంది. శ్రీ శక్తి పథకం బాగానే ఉంది. బాగుంది. అమ్మ, మీరేం చెప్తారమ్మా?
అది ఈ పథకం చాలా బాగా పనిచేస్తుందని అనుకుంటున్నాము. ఈ కూటమి కూడా బాగా పనిచేస్తుంది. చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తున్నారు. అదే తల్లి దీవెన పథకం కింద డబ్బులు ఇస్తున్నారు పిల్లలకి. ఈ ఉచిత బస్సు స్త్రీశక్తి కింద ఇచ్చారు. అన్ని బాగా చేస్తున్నారు అని మేము అనుకుంటున్నాం. సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నామండి. అమ్మ, మీ రియాక్షన్ ఏంటి? ఈ రోజు నుంచి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు, ఏ జిల్లా నుంచి ఏ జిల్లానికి ప్రయాణించవచ్చు. 5 బస్సుల్లో మీరు మీ ఆధార్ కార్డు చూపించవచ్చు, ప్రయాణించవచ్చు. ఏం చెప్తారు? అవునండి, మరి ఏజ్ సంబంధించి అంటున్నారుగా, 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కకూడదని అంటున్నారు కదా. అదే నిబంధన ఏం పెట్టలేదు, ఎవరైనా ప్రయాణించవచ్చు. చాలా బాగానే ఉందండి పథకం. ఇది మాకు చాలా నచ్చింది. మా బస్ స్టాప్ కూడా ఇక్కడే ఉంటుంది. ఉండవల్లే బాగానే ఉంది. ఇక్కడ బస్ స్టాప్ కావాలని అడుగుతున్నాం మేము. ఇక్కడ అందమూరి బస్ స్టాప్ ఉంది, ఇప్పుడేమో బస్ స్టాప్ తీసేశారు. దానికోసం అడుగుతున్నాం. ఇప్పుడు శ్రీదేవి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎస్సీ కమిషన్ సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించి. మేడం, ఏమనిపిస్తుంది? మహిళలకి ఇప్పటివరకు ఏడాది అయిపోయింది, ఇప్పటివరకు పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారని ఇప్పటివరకు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ రోజు అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. ఏం చెప్తారు మేడం? సో ఇప్పుడు మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తే సంవత్సరంలోనే ఎన్నో పథకాలు, ఒకవైపు నుంచి తల్లికి వందనం, పెన్షన్స్, తర్వాత గ్యాస్ సిలిండర్స్ అండ్ అన్నదాత సుఖీబా బోలని కార్యక్రమాలు వచ్చినాయి. అవన్నీ వాళ్ళకి కనిపించవా? ఎందుకంటే ఆల్రెడీ 9.5 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళారు. దానికి మనం వడ్డీ కట్టాలి, వీళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలి. సో వీటన్నిటికి కూడా 1 by 1 టైం పడుతుంది. అది ఈరోజు మరి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మహిళా సాధకారత, మహిళా స్వావలంబనకి ఈరోజు మరి మనము ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అండ్ స్త్రీశక్తి పథకంలో ముఖ్యంగా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు, మరి ముఖ్యంగా ఉద్యోగస్తులండి, చిన్నపిల్లలు అయితే, చదువుకునే వాళ్ళు అయితేనేంటి, వేరే ప్రదేశాలకు వెళ్ళాలంటే వాళ్ళ ఛార్జెస్ ఈరోజు ఆదా అవుతాయి. ఎందుకంటే ప్రతి కుటుంబానికి కూడా 2,000 నుంచి 5,000 ఖర్చు వస్తుంది. అది ఆదా అవటమే కాకుండా ఈరోజు మరి వాళ్ళ కుటుంబాలకి ఆ అమౌంట్ చాలా విరివిగా వాడుకోవచ్చు. ఈరోజు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 2,65,00,000 పైన మందికి ఇది ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుంది. అందులో మనకి 5 రకాల బస్సులు ఉన్నాయి. ఆ బస్సుల్లో మీరు గమనిస్తే కనుక ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, దెన్ పల్లె వెలుగు, మెట్రో పల్లె వెలుగు, ఇవన్నీ బస్సెస్లో వాళ్ళు ప్రయాణించవచ్చు. కొంతమంది ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల ఉపయోగం ఏంటని కొంతమంది మాట్లాడుతున్నారు. మహిళలకి అనవసరంగా ఇస్తున్నారని కొంతమంది కామెంట్ చేస్తారు. అలాంటి వరకు ఏం చెప్తారు? అదేనండి ఈరోజు నేను చెప్తుంది. 11,000 పైన బస్సులు ఉంటే అందులో 8,000 పైన మంది వీళ్ళు ప్రయాణం చేయడం జరుగుతుంది. అంటే 74% మంది బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇందులో ఉద్యోగస్తులు, చిన్నపిల్లలు, అంతేకాకుండా ఇప్పుడు ఏజ్డ్ పీపుల్, వీళ్ళు కూడా ఏంటంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమాలు వెళ్ళాలంటే ట్రావెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బస్సు ప్రయాణం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తద్వారా ఏంటంటే 5,000 పైన వాళ్ళు ఆదా చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి నెలకి 162 కోట్లు ఖర్చు అయితే సంవత్సరానికి 1,942 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా కానీ ఈ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ, అంతేకాకుండా దీన్ని మెయింటెనెన్స్ చేయడానికంటే అంత ఈజీ కాదు. 201 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈవెన్ ఆర్టీసీకి 168 కోట్లు నష్టం కలుగుతుంది. అయినా కానీ మహిళలు బాగుండాలి, స్త్రీలు బాగుండాలి, మహిళా సాధికారత బాగుండాలి, మా అక్క చెల్లెళ్ళ ముందు సంతోషంగా ఉండాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మా ఐటీ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఈరోజు మరి యువతకి, మరి మహిళలకి ఈ విధంగా పెద్దపీట వేయడం అనేది నిజంగా ఇండిపెండెన్స్ డే నిజంగా ఈ రోజే వచ్చిందని కూడా మేము గర్విస్తున్నాం. ఖచ్చితంగా ఇండిపెండెన్స్ డే ఈ రోజు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ మహిళకి ఉండవల్లి శ్రీదేవి చెప్తున్నారు. కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. యువత ఏ విధంగా రియాక్ట్ అవుతారో వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, పెద్దవాళ్ళు కాదు, మీరు యంగ్ పీపుల్ ఏం చెప్పండి? ఉచిత బస్సు పథకం వల్ల ఉపయోగం ఉందంటారా? అంటే కొంచెం ముసలోళ్ళకి, కొంచెం యంగ్స్టర్స్కి కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదండి. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు సీట్స్ దొరకట్లేదు మాకు. ఇలా ఫ్రీ బస్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఫెసిలిటీ ఉంటుంది కదా మాకు కూడా కూర్చోడానికి. మీరు కాలేజీకి వెళ్తే ఇబ్బంది ఉండదు కదా? లేదు, ఫ్రీగానే వస్తాం మేము. అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మాకు సీట్స్ ఉండట్లేదు కాబట్టి ఒకప్పుడు తప్పట్లేదు, నుంచోవాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రీ బస్ కాబట్టి కొంచెం ఫెసిలిటీ ఉంటుంది మాకు. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మీ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది నీకు? మంచిగానే ఉందండి. ఫ్రీ బస్లో వెళ్ళి రావచ్చు, ఎక్కువ టైం వెయిట్ చేయకుండా వెళ్ళి రావచ్చు అనుకుంటున్నాను. ఫ్రీ బస్ వల్ల మాకు కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది. ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి బాగుంది. స్టాప్ లేదు, ఇక్కడ స్టాప్ లేదు, అక్కడ దిగాల్సి వస్తుంది. సో ఇప్పుడు మాకేంటంటే ఇక్కడ స్టాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ దిగొచ్చు, ఇక్కడ బస్ ఎక్కొచ్చు. బాబు, మీ ఛానల్ మాకు కృతజ్ఞత అయ్యా. మీ మీద ఎన్ని దౌర్జన్యాలు చేసినా మీరు ఆగకుండా వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మెనీ 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 థ్యాంక్స్. ఇది
ఇది ప్రతి మహిళ రియాక్షన్ అయితే ఇది. పూర్తిగా మహిళలకి ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల చిన్న బస్సులో ప్రయాణిస్తావా నువ్వు? ఫ్రీగా వెళ్తానని చెప్పు. వెళ్తావా? వెళ్తానని చెప్పు. అందరికి ఫ్రీ బస్సుల్లో. నేను కూడా బస్సులో ఎక్కెళ్తాను. నువ్వు కూడా బస్సులో వెళ్తావా? ఇది చిన్నపిల్లలు సైతం ఫ్రీ బస్సు పథకాన్ని ఉపయోగించుకుంటామని చెబుతున్నారు. పెద్దవాళ్ళు, కాలేజీ పిల్లలు, చిన్నపిల్లలు అందరూ కూడా ఎవరికి టికెట్ ఉంది, కేవలం 0 ఫీ అనేది టికెట్ ఇస్తారు కాబట్టి అందరూ మహిళలందరూ కూడా ప్రయాణించవచ్చని ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్లిలోని మహిళలందరూ కూడా చెబుతున్న సిచ్యువేషన్